ఏడాదిలోకి వచ్చేసాం కదా, మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? మరి సరికొత్త ఏడాదిలో మీరు తీసుకున్న సరికొత్త నిర్ణయాలు ఎంతకాలం పాటిస్తారు? నిజంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా, లేక గతేడాది వాటికే కొత్త రంగు పూసి ఇక నుంచైనా అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? రెండు 2025లో సరికొత్త నన్ను చూడబోతున్నావు. ఈ ఏడాది డ్రింక్ మానేస్తున్నా మామా, ఇదే లాస్ట్ సిగరెట్ బావా. ఇక చూడు నా ఫిట్నెస్ ఎలా పెంచుతాను. రోజు వాకింగ్ వెళ్ళాలని డెసిషన్ తీసుకున్నా. రేపటి నుంచే నడిచేస్తా. ఈ ఏడాది వృధా ఖర్చులు తగ్గిస్తా. కొత్త ఏడాదిలో పుస్తకం పట్టుకుని ఇరగదీయాల్సిందే. ఆఫీస్కు ఒక్కరోజు కూడా ఆలస్యంగా రాను. ఇవండి మనవాళ్ళు సరికొత్త రెజల్యూషన్స్. మీ ఫ్రెండ్స్లో చాలా మంది మీకు ఇలా చెప్పే ఉంటారు. ఆఫ్ కోర్స్ మీలో చాలా మంది కూడా ఇలాంటి శపథాలే మీ ఫ్రెండ్స్ ముందో లేకపోతే మీలో చేసేసుకునే ఉంటారు. నిజమే, ఎందుకంటే మనల్ని మనం మార్చుకోవాలని చాలా మంది అనుకుంటాం. కొత్త ఏడాది తొలి రోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తాం. కానీ విచిత్రం ఏమిటంటే ఓ వారం వరకు చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. తర్వాత నిగ్రహం సడలిపోతుంది. నెల దాటేసరికి రెజల్యూషన్స్ కంచికి, బద్ధకం మళ్ళీ మన ఒంటికి. మళ్ళీ అంతా మామూలే. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది తీసుకునే టాప్ 10 న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటో తెలుసా? 1. రోజు ఉదయం 5 గంటలకే లేవడం. 2. ఆరోగ్యకరమైన ఆహారం తినడం, నాన్ వెజ్ను తగ్గించడం. 3. బరువు తగ్గడం. 4. డబ్బు ఆదా చేయడం. 5. సిగరెట్లు మానేయడం. 6. మందు మానేయడం లేదా తగ్గించడం. 7. కొత్త స్కిల్ నేర్చుకోవడం. 8. కుటుంబంతో ఎక్కువ టైం గడపడం. 9. ఫోన్ చూసే టైం తగ్గించడం. 10. పుస్తకాలు చదవడం. వీటిలో మీ రెజల్యూషన్స్లో ఎన్నున్నాయో చూసుకోండి. 1-2 ఉంటాయి కదా, ఎక్కువన్నా ఆశ్చర్యం లేదు. కానీ 2024 జనవరి 1కి ముందు మీరు తీసుకున్న రెజల్యూషన్స్ గుర్తు తెచ్చుకోండి. అవి ఇవే కదా. నిజమే, మనలో 99% మంది తాము తీసుకున్న కొత్త ఏడాది కమిట్మెంట్స్కు కట్టుబడి ఉండరని సర్వేలు చెబుతున్నాయి. ఇది మేం చెబుతున్నది కాదు, సర్వేలు చెప్పిన చిత్రాలు ఇవి. మీకు ఇంకో విచిత్రం తెలుసా? డిసెంబర్ 31 రోజు రాత్రి వరకు పీతల్లా తాగేసి పడిపోతాం. ఎందుకంటే 1 నుంచి అసలు గ్లాసు పట్టుకోకూడదని అనుకుంటాం. అందుకని ఇదే చివరిది అంటూ తెగ తాగేస్తాం. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ వల్లే జనవరిలో మందు సేల్స్ తగ్గుతాయట. మన దగ్గర మాత్రమే కాదు, ప్రపంచమంతా ఇదే ట్రెండ్. గత కొన్నేళ్లుగా లెక్కలు తీస్తే ప్రతి ఏటా జనవరిలో మందమ్మకాలు భారీగా పడిపోతాయి. మళ్ళీ ఫిబ్రవరి నుంచి మామూలే. అంటే జనవరి డ్రై మంత్ అన్నమాట. దీనికి కారణం కొత్త ఏడాదిలో మందు తగ్గించాలని మన ట్యాక్స్ పేయర్స్, అదేనండి మందు బాబులు మంగమ్మ శపథాలు చేయడమేనన్నమాట. మొదట వారం రోజులు కాస్త గట్టిగానే ఉంటారట. ఆ తర్వాత మళ్ళీ మందు గ్లాసు మన చేతికి వచ్చేస్తుంది. ఈ ఒక్కసారికే అనుకుంటారు. మళ్ళీ 2-3 రోజులు దాని జోలికి వెళ్లరు. కానీ అది మందు కదా, రారా రమ్మని పిలుస్తుంటే ఆగలేరు. నెల గడిచేసరికి మనలో మనం చేసుకున్న శపథాలు, ఇంట్లో వాళ్ళకి చేసిన ప్రామిస్లు అన్నీ గట్టెక్కేస్తాయి. ఆ తర్వాతి నెల నుంచి మందు మళ్ళీ ముందుకొస్తుంది. రీసెర్చ్ ప్రకారం మనల్ని మనం చేసుకునే మరో మోసం బరువు తగ్గడం. కొత్త ఏడాదిలో మనల్ని మనం ఫిట్గా ఉంచుకోవాలని ప్రతి 100 మందిలో దాదాపు 80 మంది అనుకుంటారట. అందుకే వర్కౌట్ ప్లాన్ చార్ట్లు రెడీ అయిపోతాయి. ఇంట్లోకి మిల్లెట్స్ వచ్చేస్తాయి. ఎక్సర్సైజ్ కోసం కొత్త డ్రెస్సులు, బ్యాండ్స్, షూస్తో రెడీ అయిపోతారు. ప్రతి ఏటా జనవరిలో ఫిట్నెస్ సెంటర్లకు సబ్స్క్రిప్షన్స్ భారీగా పెరుగుతాయట. చలిని కూడా లెక్క చేయకుండా రోడ్డెక్కేసి చెమటలు కక్కిస్తారు. ఫిబ్రవరిలోనూ కాస్త పర్లేదు. మళ్ళీ మార్చి నుంచి మామూలే. కొత్త ఏడాది మొదటి నెలలో జిమ్ ఎక్విప్మెంట్ అమ్మకాలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక యూత్ తీసుకునే మరో నిర్ణయం కొత్త భాష నేర్చుకోవడం, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ సాధించడం. అందుకే డ్యూలింగో లాంటి లాంగ్వేజ్ యాప్స్కు జనవరిలోనే మంచి డిమాండ్ ఉంటుంది. ఇక పర్సనల్ ఫినాన్స్ యాప్స్కు కూడా ఈ మంత్లోనే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనోళ్ళు ఈ ఏడాది పక్కాగా మన సేవింగ్స్ ప్లాన్ చేయాలనుకుంటారు. తర్వాత అవన్నీ అటకెక్కాల్సిందే. కొత్త ఏడాది వరకు అవేమీ గుర్తురావు. కొత్త ఏడాది తీర్మానాలు మనకి కొత్త కాదు. మార్పుతో పనిచేయాలన్న మన మాటలు నీటి మీద మూటలే. కానీ కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఈ నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయన్నది మానసిక నిపుణులు చెబుతున్న మాట. 2 నెలల పాటు ఏదైనా ఓ రెజల్యూషన్ ఎన్ని కష్టాలు ఎదురైనా పాటిస్తే ఇక అది మనకు అలవాటైపోతుందని అంటున్నారు. మనం విన్నరా లేక లూజరా అన్నది ఇదే డిసైడ్ చేస్తుంది.
అనుకున్న 10 అమలు చేయాల్సిన పని లేదు. కానీ 1-2 పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే లైఫ్ అద్దిరిపోతుంది. 1 ఇప్పుడు అమలు చేస్తే రానున్న రోజుల్లో 4 అమలు చేయవచ్చు. అలా కాదని బద్దకిస్తే జీవితం అక్కడే ఆగిపోతుంది.